దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతర పరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని తొలగించి నీ కొరకు నాయన ఉన్నతంగా మేము భక్తి చేయనట్లుగా, నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతోయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరుగొట్టు పొట్టు వలె ఉండును. చాలమ్మా, ఈరోజు మనం ఈ యొక్క కీర్తనల గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 1వ వచనంలో 1వ వచనం నుంచి 4 వచనాల వరకు మనం చదివిన యొక్క భాగంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆలోచన జీవితాన్ని మారుస్తుంది. ఓకేనా? ఏ ఐడియా పనికొస్తుంది అది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఐడియా జీవితాన్ని మార్చే ఐడియా, ఇదే చాలా ముఖ్యమండి. ఒక మనిషి జీవితం అభివృద్ధి అవడానికైనా, ఒక మనిషి జీవితము పతనం అయిపోవడానికైనా కారణము ఐడియా. ఐడియా అంటే ఏంటి? ఆలోచన, ఉపాయం. ఓకేనా? ఇప్పుడు మనము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దుష్టుల ఆలోచన పక్కన ఐడియా పెట్టండి. దుష్టుల ఐడియా చొప్పున నడువక. ఓకేనా అంటున్నాడు దేవుడు. ఈ యొక్క ఐడియా అనేది ప్రేమ దేవుని బిడ్డలారా ఫెయిల్ అయ్యి అప్పు, అనారోగ్యం, నష్టం, సమస్యలు పాలవుతారు. అదే వచ్చేది, అంతే కదా? ఒకసారి మనం ఆలోచిద్దాం, ఐడియాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఆలోచనలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? మనం ఎన్నో ఐడియాలు వేస్తుంటాం, ఎన్నో ప్లాన్లు వేస్తుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం కదా. ఈ యొక్క ఐడియా ఎందుకు ఫెయిల్ అవుతుంది? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు చేయునదంతయు సఫలమగును. వాక్యంలో ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఐడియా అంట, ఆ వ్యక్తి చేసిన ఆలోచన అంట ఖచ్చితంగా నెరవేరుతుందట. మరి మన జీవితంలో ఒకసారి తల్లి గర్భంలో నుంచి ఇప్పటి వరకు మన జీవితాన్ని మనం పరిశీలిస్తే, మనం వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అయ్యాయా? ఫెయిల్ అయ్యాయా? ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఎక్కడ సక్సెస్ అయ్యాయి? ఏది నెరవేరాయి, ఏది విఫలమయ్యాయి? ఎందుకు విఫలమయ్యాయి?
ఎందుకు నెరవేరాయి? గుర్తుపెట్టుకోండి, ఒకడు అప్పులు పాలైపోవడానికి కారణము వాడి ఐడియాని. అంతే కదా? అప్పు చెయ్యాలన్నది ఐడియానేగా, ఆలోచనే. ఓకేనా? ఒకడు అప్పులు పాలైపోవడానికి కారణము వాడి ఐడియాని, ఒకడు అనారోగ్యం పాలైపోవడానికి కూడా కారణం వాడి ఐడియానే. తాగు అన్నది మందు తయారు చేసే కంపెనీ, అవునా? కానీ దేవుడు ఏమంటాడు? అది మంచి ఐడియా కాదనా అంటాడు. చూడు, వాడు తీసుకున్న ఐడియా, ఆలోచన వాడిని అనారోగ్యం పాలు చేస్తుంది. రెండోది. మూడోది, ఒకడి ఆలోచన వాడికి నష్టం కలిగిస్తుంది. చాలా మంది ఐడియాలు వేస్తారు కానీ నష్టపోయాము అంటుంటారు. 3. నాలుగోది, చాలా మంది ఐడియాలు వేస్తుంటారు కానీ సమస్యల్లో పడ్డాము అంటుంటారు. 5. చూసారా ఎందుకు ఈ ఐడియాలు ఫెయిల్ అవుతుంటాయి? ఎందుకు మన ఆలోచనలు, మన యొక్క ఐడియాలు ఫెయిల్ అవుతుంటాయి? ఎందుకు అంటే, అది దేవుడు ఇచ్చిన ఆలోచన, ఐడియా అయితే ఎందుకు ఫెయిల్ అయితే మీరు చెప్పండి నాకు. ఒక మాట చదువుతాం. మత్తయి సువార్త 24:35 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటున్నాడు దేవుడు. చూసారా? దేవుడు పలికిన ఏ మాట అయినా, దేవుడు వేసిన ఏ ప్రణాళిక అయినా ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. దేవుడు ఒకటి అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అది నెరవేరుతుంది అంతే. ఆయన అంటున్నాడు, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నేను చెప్పిన మాట, నా ఐడియా నెరవేరుతుంది ఖచ్చితంగా అంటున్నాడు. దేవుడు మనకు ఐడియా ఇచ్చుంటే, దేవుని యొక్క ఐడియా మనం తీసుకొని ఉంటే, అది దేవుని ఐడియా అయితే, దేవుని ఆలోచన అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. మన జీవితంలో మనం అనుకున్న ఐడియాలు, వేసిన ఐడియాలు నెరవేరకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా. దానికి కారణం ఏంటంటే అది దేవుని ఐడియా కాదు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాము, అతడు చేయునదంతయు సఫలమగునని ఉందా? అతడు చేయునది కొంత సఫలమగుదని ఉందా? అంత. అంటే దేవుడు చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు చెప్పేటటువంటి ఒక స్త్రీ ఉంది, లేదా దేవుడు చెప్పేటటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ఒక్క పురుషుడు చేసే పనులంతయు అంట సక్సెస్ అంట. ఆ దేవుడు చెప్పేటటువంటి ఆ మాటలు విన్న ఆ స్త్రీ చేసే పనులంతా కూడా సక్సెస్ అంట. మరి మన జీవితంలో ఎందుకు అలా లేదు? కారణము దేవుని యొక్క ఐడియా మనం తీసుకోవడంలా. మన జీవితంలో కొన్ని సక్సెస్ అవడానికి కారణము దేవుడి ఐడియాలు తీసుకొని ఉండొచ్చు. మన జీవితంలో కొన్ని ఫెయిల్ అవడానికి కారణము దేవుడి ఐడియాలు కాకుండా సాతాను ఐడియాలు తీసుకోవడం అవుతుంది. ఏమా? ఒక వ్యక్తిని మీకు చూపిస్తా బైబిల్లో నుంచి. జాగ్రత్త. ఐడియా జీవితాన్నన్నా మారుస్తుంది, మంచి చేస్తుంది. ఐడియా జీవితాన్ని పాడు చేసేస్తుంది, లేదా జీవితాన్ని నాశనానికి, నరకానికి నెట్టేస్తుంది. ఏ ఐడియా? 2 ఐడియాలు ఉన్నాయి భూమి మీద. 2 ఐడియాలు ఉన్నాయి, 2 ఆలోచనలు ఉన్నాయి, 2 శక్తులు ఉన్నాయి. ఒకటి దేవుడు, 2 సాతాను. నువ్వు తీసుకుంటున్న ఆలోచన దేవుడిదైతే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. నువ్వు తీసుకున్న దేవుడి ఆలోచన అయితే అది మంచిది. నీవు తీసుకున్న ఆలోచన దేవుడి దగ్గర నుంచే అయితే ఖచ్చితంగా అది మేలే చేస్తుంది. కానీ
మనం సాతాను దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటే దాని ప్రతిఫలం మేలు ఎలాగ ఉంటుంది? ఉండదు. బైబిల్లోంచి ఒక వ్యక్తిని చూపిస్తాను. చాలా మంది ఉన్నారు, ఒక వ్యక్తిని చూపిస్తాను. ఓకేనా? యోహాను సువార్త 13:2 చూడండి ఒకసారి. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు హృదయములో అపవాది ఇంతకు ముందు ఐడియా పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతికి చాలు ఇస్కరియోతు యూదా యొక్క హృదయములో ఒక ఐడియా ఇచ్చాడంట సాతాను. ఏమని ఐడియా ఇచ్చాడంటే, యూదా, నువ్వు గాని యేసు ప్రభువుని అప్పగిస్తే యేసు ప్రభువుని చంపాలని కొంతమంది చూస్తా ఉన్నారు. ఇది దుష్టుల ఆలోచన, నీతిమంతుల ఆలోచన అండి. కీర్తన గ్రంథంలో రాశాడు, దుష్టుల ఐడియా ప్రకారము నడవక. ఏది దుష్టుల ఆలోచనో, ఏది దేవుని ఆలోచనో మనం అర్థం చేసుకోకపోతే, తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతాం. అసలు దేవుడు మనిషితో ఒక మాట చెప్తున్నాడు. తర్వాత వచనంలో నేను చూపిస్తాను. ముందు ఇది చూద్దాం. ఇస్కరియోతు యూదా గురించి చూద్దాం. ఇస్కరియోతు యూదా కట సాతాను ఒక ఐడియా ఇచ్చాడట. ఏమని ఐడియా ఇచ్చాడు? యేసు ప్రభువుని అప్పగించాలి, అమ్మివేయాలి, అమ్ము అని. ఇప్పుడు ఈ ఐడియా సాతాను ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఇది మంచి ఆలోచన. యేసు ప్రభు నీతిమంతుడు కదా, యేసు ప్రభు దేవుడు కదా, ఆయన చేసిన కార్యాలు ఎవరు చేయడం లేదు కదా, ఆయనలో ఏ పాపము లేదు కదా, ఆయన నన్ను చేర్చుకున్నాడు, 12 మంది అపోస్తులలో ఒకనిగా చేర్చుకున్నాడు కదా, తన బిడ్డలాగా పక్కన పెట్టుకున్నాడు కదా, తన సహోదరులాగా, తన స్నేహితుడిలాగా పెట్టుకొని నాకు భోజనం పెడుతున్నాడు, నాకు మంచి సమస్తము చేస్తున్నాడు కదా, ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి ప్రభువుని నేను ఎలా అప్పగించాలి అని సాతాను ఆలోచన ఇచ్చినప్పుడు ఇతడు దాన్ని తిరస్కరించుంటే బాగుండేది. ఇస్కరియోతు యూదా యొక్క జీవితం గుర్తుపెట్టుకోండి. ఐడియా చూడండి ఒకసారి. ఐడియా ఏం చేసిందో చూడండి. ఐడియా ఇచ్చాడు సాతాను. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. ఇప్పుడు లేడా సాతాను? ఉన్నాడు. అప్పుడున్న యూదా కాలంలో ఉన్న సాతానే ఇప్పుడు కూడా ఉన్నాడు. యూదా కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఓకేనా? రైట్. ఐడియా ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకి సాతాను. ఈ ఐడియా ఇస్కరియోతు యూదా తీసుకున్నాడు. పోయిన బుధవారం మనం చదువుకున్నాం, ధ్యానం చేశాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకొని శాపాన్ని తెచ్చుకున్న ఆదాము అవ్వలు. దేనికి? ఈడిచ్చిన ఐడియా చేసే ఆశీర్వాదం ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పని కూడా చూడండి. అసలు యేసు ప్రభు దగ్గర అపోస్తలులలో ఒకడిగా, శిష్యులలో ఒకడిగా చేరడమే మహాభాగ్యం. దేవుని పక్కన ఉండడం మహాభాగ్యం. పరలోకానికి వెళ్ళడం మహాభాగ్యం. నీతిమంతుడైన దేవుడి పక్కన ఉండడం మహాభాగ్యం. ఈ భాగ్యాన్ని ఇస్కరియోతు యూదా ఒక్క ఐడియా వల్ల పోగొట్టుకున్నాడు. అపోస్తలుల కార్యంలో మనం చూస్తే, చూడొద్దులే నేను చెప్తున్నాను. అపోస్తలుల కార్యాన్ని మనం చూస్తే 1వ అధ్యాయంలో ఉంటుంది. తన చోటికి పోవుటకు పోగొట్టుకొనిన యూదా ఒకే ఒక్క ఆలోచన, ఒక్క ఐడియా యూదా యొక్క జీవితాన్ని నరకాన్ని తీసుకెళ్ళిపోయింది.
ఏం ఐడియా? యేసు ప్రభువుని పట్టించాలి, చంపేయాలి. డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం. ఒక్క ఆలోచన చూడండి. డబ్బు కావాలి అనుకున్న ఒక్క ఆలోచన ఇస్కరియోతు యూదాని నరకానికి తీసుకెళ్ళిపోయింది. ధనాశ సమస్త కీడులకు మూలము అంటున్నాడు. దురాశలు చాలా రకాలు. ఈ యొక్క ఐడియా, ఈ ఇస్కరియోతు యూదా దగ్గరికి సాతాను వచ్చి డబ్బు ఐడియా ఎందుకు ఇచ్చాడంటే, ఇస్కరియోతు యూదాకి వాడి ఊహ నుంచి వాడికి ఒక దురాశ ఉంది. నేను ధనవంతుడిని అయిపోవాలి, నాకు డబ్బు చాలా కావాలి. మనలో చాలా మందికి రకరకాల దురాశలు ఉంటాయి. కొంతమందికి డబ్బు మీద దురాశ ఉంటుంది, కొంతమందికి వ్యభిచారపు దురాశ ఉంటుంది, కొంతమందికి తాగాలని, సుఖపడాలని, గొప్పగా ఉండాలని, అందరూ మెచ్చుకోవాలని, నన్నే పొగడాలని, ఇలా రకరకాల ఆశలు ఉంటాయి. ఈ ఆశలు సాతానికి తెలుస్తాయి. తెలుసు అంటే మన బలహీనతలు తెలుసు, మన బలము తెలుసు. చూడండి, ఎవరికైనా పని కావాలంటే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్ దేనికి లొంగుతాడో కనుక్కుంటారు. డబ్బుకు లొంగుతాడా, స్త్రీకి లొంగుతాడా, దేనికి లొంగుతాడో ఆ యొక్క ఆఫీసర్ కనుక్కొని అతనికి కావాల్సింది ఇచ్చి పని చేయించుకుంటాడు. అవునా? అలాగే సాతాను ఏం చేస్తాడంటే, మనం దేని మీద ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశని గమనిస్తాడు. మనకి ఏదైతే ఇష్టమో దాన్ని గమనించి అది ఇవ్వాలని చూపించి పడేస్తాడు. చూడండి జాగ్రత్త. ఇస్కరియోతు యూదాకి డబ్బు కావాలి, రైట్? డబ్బు అందరికీ కావాలి. పని చేసుకోవచ్చుగా. కష్టపడి పని చేస్తే డబ్బులు రావా? కానీ ఈ యూదా సాతాను ఇచ్చినటువంటి ఐడియాని తీసుకున్నాడు. ఈ ఐడియా ఎలాంటి ఐడియా తెలుసా? కష్టపడకూడదు, డబ్బు రావాలి. యేసు ప్రభువుని అప్పగించడానికి ఏం కష్టపడతాడు? ఏమీ కష్టపడ్డు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఐడియాలే సాతానికి. చాలా సులువుగా మత్తు ఎలా ఉంటది, తాగితే బాగా ఉంటది, తాగు అంటాడు, కానీ దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అప్పు ఎలా ఉంటది, తీర్చే వచ్చలే చేసే అంటాడు, కానీ అప్పు చేసిన తర్వాత అటు తిరిగి చూసేసరికి నెల వచ్చేసి ఉంటుంది వడ్డీ గంట. ఓకేనా? సమస్యలు, నష్టాలు, బాధలు ఇవన్నీ మన జీవితంలో గమనిస్తే బాగా ఆలోచించండి. మీ యొక్క జీవితంలో జరిగిన నష్టాలు, జరిగిన దెబ్బలు అన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకు దెబ్బలు తగిలాయి నా జీవితంలో? ఏంటి కారణం అంటే మన ఐడియాలే. ఇస్కరియోతు యూదా కూడా ఒక ఐడియా ఉంది, సాతాను ఇచ్చిన ఐడియా ఉంది. దేవుడు మనకి మైండ్ ఇచ్చాడు కదా, హృదయం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ఏది తీసుకోవచ్చో ఏది తీసుకోకూడదో స్వతంత్రత ఇచ్చాడు. అదే ఆదాము హవ్వల్లో ఉన్నటువంటి స్వతంత్రత, ఫ్రీ విల్ అంటారు దాన్ని. ఒక మనిషి పాపం ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే, దేవుడు గొప్పోడు కాబట్టి, తన బిడ్డలు కాబట్టి స్వతంత్రం ఇచ్చాడు. నాన్న, నేను నిన్ను జైల్లో పెట్టను, కట్టేను, నీ హృదయాన్ని కట్టేను, నువ్వు ఏదైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆ పండు తినొచ్చు, ఆ పండు తినొచ్చు, ఆ పండు తినొచ్చు, ఏదైనా తినొచ్చు, కానీ దాన్ని తినబాక. మనల్ని దేవుడు కుక్కల్లా కట్టేస్తుంటే బోన్లోనే ఉండేవాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన బిడ్డలుగా స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఓకే, ఈ యొక్క ఇస్కరియోతు యూదా సాతాను యొక్క ఐడియా తీసుకున్నందువలన యేసు ప్రభువుని అమ్మేయాలన్న ఐడియా. చూడండి, మన జీవితాల్లో కూడా దేవునికి విరుద్ధంగా తీసుకునేటటువంటి ప్రతి ఐడియా సాతానుదే. మన జీవితంలో దేవునికి విరుద్ధంగా తీసుకునే ప్రతి ఆలోచన కూడా సాతానుదే. కనుక ఈ యొక్క ఇస్కరియోతు యూదా సాతాను ఐడియా తీసుకొని నరకానికి వెళ్ళిపోయినట్లుగా, జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా. వాడు ఎలా చనిపోయాడు తెలుసు కదా? ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడు తెలుసా? ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకు ఉరేసుకొని చనిపోయాడు? యేసు ప్రభువుని అప్పగించినందున. ఎందుకు యేసు ప్రభువుని అప్పగించాడు? దురాశ, ధనాశ వలన.
ఈ ధనాశ ఏంటి? సాతాను యొక్క ఐడియా. చూసారా, ఒక్క ఐడియా జీవితాన్ని, నీతిమంతుడుగా ఉన్న ఇస్కరేతు యూదా, అద్భుతాలు చేసిన ఇస్కరేతు యూదా, సువార్త చేసిన ఇస్కరేతు యూదా, యేసు ప్రభుతో పాటు తిరిగిన ఇస్కరేతు యూదా, పరలోకానికి వెళ్ళవలసిన ఇస్కరేతు యూదా ఒకే ఒక్క ఐడియాతో నరకానికి వెళ్ళింది. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనకు తలకాయ ఇచ్చాడా? ఇచ్చాడు. హృదయాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము ఆపేసి రాజు నీ సబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్ముకొంచుము. ఇదేంటండి? మనకు తలకాయ చేసింది ఎవరు? మన తలకాయని చేసింది ఎవరు? దేవుడే కదా. హృదయాన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. మరి తలనిచ్చి హృదయాన్నిచ్చి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు ఏంటి? చెప్తాను నేను. కార్లు తయారు చేస్తాడు కంపెనీ వాడు. కంపెనీ వాడు కార్లు తయారు చేస్తారు కదా, ఓకేనా? ఆ కంపెనీ వాడు, కార్లు తయారు చేసిన కంపెనీ వాడు ఆ కారుతో మనిషి నిన్ను డ్రైవ్ చేయకుండానే నీ అంతట నువ్వు వెళ్ళిపో అంటాడా? ఒక బైకో ఒక సైకిలో తయారు చేసిన కంపెనీ వాడు నిన్ను మనిషి డ్రైవ్ చేయకుండా, బస్సో కారో ఆటో విమానం ఏదైనా అనుకోండి, ఒక మనిషి నిన్ను ఆపరేట్ చేయకుండా, ఒక మనిషి నిన్ను కంట్రోల్ చేయకుండా నీ అంతటా నువ్వు వెళ్ళిపో అంటాడా? అన్నాడు. వెళ్తే ఏమైంది? యాక్సిడెంట్ అయింది. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనల్ని చేశాడు, మనకు ఒక హృదయాన్ని ఇచ్చాడు, మనకు ఆలోచన ఇచ్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన సృష్టికర్త ఏమంటున్నాడంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అంటున్నాడు. మరి ఏం చెయ్యాలి? ఎందుకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు? ఎందుకు చెప్పండి? మన ఐడియా, నీ సొంత ఐడియాలు వేయకొద్దమ్మా, నీ సొంత ఐడియాలు వేయొద్దురా నాన్న అని చెప్పి దేవుడు అంటున్నాడు. నీ సొంత ఐడియాలు వద్దు అంటున్నాడు. ఎందుకని? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. చాలు. చూసారా, ఎందుకు దేవుడు మనకి మన ఐడియా మీద, మన జ్ఞానం మీద ఆధారపడొద్దు అంటున్నాడంటే, నీ ఐడియాలు కాదు నా ఐడియాలు తీసుకోమని ఎందుకు అంటున్నాడంటే, మీలో చెప్పండి రేపు ఎంతమంది పుడతారు? మీలో చెప్పండి రేపు ఎంతమంది చచ్చిపోతారు? మీలో చెప్పండి రేపు ఎంతమందికి దెబ్బ తగులుతుందో? మీరు చెప్పండి రేపు ఎంతమంది ఇబ్బందులు పడతారో? మీలో చెప్పండి, మీరు చెప్పండి రేపు ఎంతమందికి డబ్బు దొరికిద్దో, రేపు ఎంతమందికి జబ్బు వచ్చిద్దో, రేపు ఎంతమందికి స్వస్థత వచ్చిద్దో. రేపేమి సంభవించునో తెలియదు. కనుక మనం ఎలా మన ఐడియాలు ఏం చేస్తుందో చెప్తే, మన ఐడియాలు ఎక్కడ ఉంటాయంటే, రేపు అది చెయ్యాలి, రేపు ఇది చెయ్యాలి, రేపు అది చెయ్యాలి, ఎల్లుండి అది చెయ్యాలి, వచ్చే సంవత్సరం అది చెయ్యాలా. ఏ పనులు? మన ఐడియాలన్నీ ఏ పనుల మీద ఉంటాయి? రేపు ఆదివారం చర్చికి వెళ్లకుండా బంధువులు వచ్చారు, ఊరికి వెళ్ళారు. ఈ ఐడియా దేవుడు ఆడికి ఐడియానేనా? అందుకే దెబ్బతింటాం. అసలు ఆ ఐడియా ఎవరి ఐడియా అవుతుంది? దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం ఆదివారం నువ్వు చర్చికి వస్తే ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? నాకు చెప్పండి. ఏమా? ఆశీర్వాదం వస్తుంది. మరి ఆదివారం నువ్వు చర్చికి రాకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నట్టే కదా. ఆశీర్వాదం పోగొట్టుకుంటే ఏం తెచ్చుకున్నట్టు? డబ్బులా? ఆశీర్వాదం పోతే ఏం తెచ్చుకున్నట్టు? శాపం. అందుకే దేవుడు అంటున్నాడు,
రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మన జీవితం ఏ పాటిది, ఇప్పుడు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడికైతే రేపేం జరిగిందో తెలుసు, రేపేం చెయ్యాలో తెలుసు. ఆయన ఏం చేస్తే అదే జరిగింది. కాలాలు నియమించిన వాడు, కాలాలను నడిపేవాడు, మనుషులను బతికించేవాడు, మనుషులను తీసుకెళ్లేవాడు, సమస్తాన్ని చేసేవాడు దేవుడే. కనుక దేవుడు ఒకటి చేయాలనుకుంటే జరిగిపోద్ది. నువ్వు నేను ఐడియా వేస్తే ఎట్లా జరుగుతుంది? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఐడియా వేయద్దు, నువ్వు ఐడియా వేయద్దు. నీ స్వబుద్ధిని, నీ సొంత ఐడియాని బేస్ చేసుకోవద్దు. నీ ఐడియా ప్రకారం వెళ్ళొద్దు. ఎందుకంటే నీ ఐడియా నువ్వు కానీ చేస్తే అది సాతానులో అవుతుంది. 2 ఐడియాలే ఉంటాయి, 3 ఐడియాలు ఉండవు. 2 ఉంటాయి. ఒకటి మంచి, 2 చెడ్డ. ఒకటి వెలుగు, చీకటి. 2 ఉంటాయి. దేవుని ఐడియా మనం తీసుకోకపోతే ఖచ్చితంగా దెయ్యం ఐడియా తీసుకున్నట్టే. ఇస్కరియోతు ఎవరి ఐడియా తీసుకొని దెబ్బతిన్నాడు? సాతాను ఐడియా తీసుకొని దెబ్బతిన్నాడు. కనుక అసలు ఈ ఐడియా చూడండి, ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఈ ఐడియా తీసుకోవడానికి కారణం ఏంటి? దురాశ. మంచి ఐడియాలు ఎవరికి వస్తాయి, చెడు ఐడియాలు ఎవరికి వస్తాయి? గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన ఐడియా అయితే అది మంచిగా జరుగుతుంది. దేవుడిచ్చిన ఐడియా అయితే అది నెరవేరుతుంది. ఇంతకు దేవుడి ఐడియాలు ఎవరికి వస్తాయి? దేవుడి ఐడియాలు అంటే దేవుడి ఆలోచనలు, దేవుడి ఆలోచనలు అంటే దేవుడి మాటలు. ఓకేనా? ఇప్పుడు రండి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఎవరికి మంచి దేవుడి ఆలోచనలు వస్తాయి? 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు. దేని నందమ్మా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు అంటే ఐడియాలన్నీ దేవుని యొక్క ఐడియాలు, దేవుని యొక్క ఆలోచనలన్నీ బైబిలే. ఈ బైబిల్లో ఉన్నది, ఈ బైబిల్లో దేవుడు రాసింది చేయడానికి రాపించాడు. పాయింట్ బాగా క్యాచ్ చేయండి, పాయింట్ బాగా క్యాచ్ చేయండి. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడా? తప్పడు. కనుక దేవుడు మానవులందరికీ కూడా తన మాటగా బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎవరికి మంచి ఆలోచనలు వస్తాయి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఏముందో ధ్యానించే వాడికి మంచి ఆలోచనలు వస్తాయి. ఇవి మంచి ఆలోచనలు కాబట్టి ఈ ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఐడియాలన్నీ ఎవరు పాటిస్తారో, ఎవరు చేయాలనుకుంటారో వాళ్ళకే మంచి ఐడియాలు వస్తాయి. వాళ్ళు చేసేదంతా సఫలం అవుతుంది. ఎందుకు? దేవుడు చెప్పిన మాటలు కాబట్టి. దేవుడు అన్నాడు, పాపమునకు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. దుష్టుడు ఎవరు? సాతాను. సాతాను ఆలోచన చెప్పాడు, ఐడియా చెప్పాడు, దేవుడి యొక్క ఐడియా చెప్పాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మనమే. ఓకేనా? ఐడియా తీసుకోవాల్సింది ఎవరు? మనమే. ఎప్పుడైతే మనం ధర్మశాస్త్రము నందు ఉన్న ఐడియా తీసుకోక, ఇక్కడ ఏం ఐడియా ఇచ్చాడు దేవుడు? నువ్వు బాగుండాలంటే, నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే దివారాత్రము నా ఐడియాలు, నా ఆలోచనలు చదువు. ధ్యానించు అంటున్నాడు. ధ్యానించేవాడు ధన్యుడు. మన జీవితంలో ఎక్కడ దెబ్బతింటున్నాం చూసి తెలుసా? దేవుడు తన మాటలు నీకు వినిపించడానికి ఒక రోజు నిర్ణయించాడు, ఆదివారం. తన ఐడియాలు నీకు ఇవ్వడానికి దేవుడు ఒక రోజు నిర్ణయించున్నాడు. అక్కడ మిస్ అవుతున్నాం. పోనీ వచ్చాక, కూర్చున్నాక దేవుడు నీకు ఈరోజు ఏ ఐడియా ఇచ్చాడో, ఏ ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచన ఖచ్చితంగా నువ్వు చేయడానికి కానీ నీ మదిలో పెట్టుకుంటే నీ జీవితంలో దెబ్బతిన్నావు. నువ్వు చేసేదంతా కూడా సఫలం అవుతుంది. ఎందుకు? నువ్వు చేసేదంతా కూడా దేవుడి ఆలోచన. మీలో చెప్పండి ఎప్పుడన్నా,
నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేసినందువల్ల నేను నాశనం అయిపోయానండి. అయ్యా నేను బైబిల్ చదువుతున్నానండి, బైబిల్ చదువుతున్నప్పుడు అండి నేను చాలా దుర్మార్గం అయిపోయానండి అని చెప్పండి కూడా. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క ఐడియా ఇది. ఈ సృష్టిని చూడండి ఎట్లా చేశాడు, దేవుడి ఐడియా. నిన్ను నన్ను చూడండి ఎలా చేశాడు, దేవుడి యొక్క ఐడియా. పక్షులను చూడండి ఎలా చేశాడు, దేవుడి యొక్క ఐడియా. జంతువులను, చేపలను, ఆకాశాన్ని, గ్రహాలను, సూర్యచంద్ర నక్షత్రాలను అంతా దేవుడే చేశాడు. దేవుని యొక్క ఐడియా మహా అద్భుతం. అసలు తల్లి గర్భంలో చూడండి, తల్లి గర్భంలో పిండం ఏ రోజు పడిందో తల్లికి తెలియదు. నెల అయిపోయిన తర్వాత, నెల ఆగిపోయిన తర్వాత అప్పుడు డౌట్ మొదలైంది. ఏ డేట్ లో పడిందో నీకు తెలుసా? తెలియదు. దేవుడి ఐడియా. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, స్కానింగ్ తీయకుండా అమ్మాయో అబ్బాయో చెప్పగలవా? చూడండి, నీ లోపల బిడ్డ ఉన్నాడు, కానీ అది ఆడవు మగో ఐడియా లేదు నీకు. మరి తల్లివేగా. అన్ని ఐడియాలు మనకు రావు. అన్ని రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ గర్భంలో పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ నీకు తెలియదు. ప్రేమల దేవుని బిడ్డలారా, కనుక మంచి ఐడియాలు ఎవరికి వస్తాయి? దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ, దేవుని యొక్క మాటల్లో ఏముందో తెలుసుకున్న వారికి మంచి ఐడియాలు వస్తాయి. దేవుని యొక్క మాటలు పాటించాలనుకున్న వారికి మంచి ఐడియాలు వస్తాయి. మరి మంచి ఐడియాలు దేవుని మాటలైతే, ఆ దేవుని మాటలు నువ్వు పాటిస్తుంటే అప్పుల పాలు ఎందుకు అవుతావు చెప్పు. పౌలు గారు 10 లక్షల అప్పు చేసి పరదేశికి వెళ్ళిపోయాడు అని ఉందా బైబిల్? లేదు. దావీదు గారు ఇల్లు కట్టలేక పరదేశికి వెళ్ళిపోయాడు అని ఉందా బైబిల్లో? లేదు. భక్తుల జీవితాల్లో ఆది కాండములోంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలు ఎందుకు అలా వాళ్ళు భక్తులు అయ్యారంటే కారణం ఒకటే, ఐడియా, ఆలోచన. ఏ ఆలోచన? దేవుని యొక్క ఐడియా తీసుకోవడం. ఎక్కడ మనం దెబ్బతింటున్నామంటే మన సొంతగా, అందుకే దేవుడు అంటున్నాం నీ సబుద్ధి ఆధారం చేసుకోవద్దు. మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే సాతాను వచ్చి మనతో ఇస్కరియోతు చెప్పినట్టు చేస్తాడు. అసలు ఇస్కరియోతు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇస్కరియోతు ఎలా మోసపోయాడు చెప్తాను నేను. ఏమైద్దిరా, ఒక 30 వెండి నాణాలు వస్తాయి నీకు అని పట్టించేసి ఆ 30 వెండి నాణాలతో ఎంత ఎంజాయ్ చేయొచ్చో. డబ్బు వచ్చాక ఇంకేమైనా అయిద్దా నీకు పిచ్చోడా? డబ్బు వచ్చాక ఇంకేమైనా అయిద్దా? హాయిగా తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అప్పగిచ్చారా యేసు ప్రభుని? ఏమైంది అని ఐడియా ఇచ్చాడు. నెక్స్ట్ రోజు ఏమైందో తెలుసా? ఊరేసుకొని చచ్చాడు. చూడు, అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. దుష్టుని యొక్క ఐడియా నువ్వు తీసుకున్నావంటే నెక్స్ట్ డే పడతావు అప్పుల్లోనో, సమస్యల్లోనో, అనారోగ్యంలోనో, నష్టంలోనో, దేంట్లోనో. దేవుడి కోసం అనారోగ్యం పాలవడం వేరే, దేవుడి కోసం నష్టపోవడం వేరే. నేను ఒక మాట అడుగుతున్నా, ₹1 దేవుడి కోసం వేసారనుకోండి మందిరంలో, ₹1 దేవుడి కోసం మందిరంలో వేసారనుకోండి మీరు, ఆ రూపాయి దేవుడు నీకు తీర్చలేడా? ఆలోచించు ఒకసారి. నువ్వు ₹1, ₹1,00,00,000, ₹100 ఎంత అన్నాగా 2 కాసులు వేస్తేనే ఆ తల్లి 2 కాసులు వేసిందని చెప్పి పొగిడిన దేవుడు. అయినా నేను మిమ్మల్ని అడుగుతున్నా, హోటల్కి వెళ్ళి అన్నం తినాలంటే ఒక్క మీల్స్ ₹70, ₹80, ₹90, ₹100. అవునా? ఆ విత్తనం మనం అన్నం తింటున్నామే, వరి, దాన్ని ఒక ₹100 నేను ఇస్తా, పుట్టించు. గాలి ఒక ₹100 నేను ఇస్తా, పుట్టించు. నీళ్లు
ఎక్కడ కూడా ఈ భూమి మీద ఏ దేవుడు చేసిన ఎక్కడ పదార్థం కూడా వాడకుండా నీ అంతటా నువ్వు ఏదైనా ఒకటి గుర్తించు అయితే దేవుడికి గుర్తుపెట్టుకోండి, దేవుడికి ₹1 మనం సహాయం చేస్తే ఆయన పేదోడు కాదు తిరిగి మనకి ఇవ్వకుండా ఉండడానికి. ఇక్కడే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మన లెక్క వేరే ఉంటది, ఆయన లెక్క వేరే ఉంటది. నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు కానీ మనస్సు గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా హృదయం గురించి మాట్లాడుతున్నాను. దేవుడికి ఇవ్వడం అంటే డబ్బు మాత్రమే కానా, మనసు ఇవ్వ, నీ జీవితం ఇవ్వ, ఆ ఇవ్వడం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని దగ్గర మనం ఎందుకు ఐడియాలు తీసుకోవాలి? దేవుని దగ్గర మనం ఎందుకు ఐడియాలు తీసుకోవాలి? నీ సొంతని ఆధారం చేసుకోకుండా నా ఐడియాలు తీసుకో అని దేవుడు మనతో చెప్తున్నాడు కదా. ఎందుకు ప్రభువా? నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు, దాంట్లో నీ ఐడియాలు చదవమంటున్నావు, నీ ఐడియాలు తెలుసుకోమంటున్నావు, నీ ఐడియాలు పాటించమంటున్నావు కదా. నీ ఐడియా ఎందుకు మేము తీసుకోవాలి? ఒకసారి ప్రశ్నేద్దాం దేవుడిని ప్రశ్నేద్దాం. ప్రభువా నీ ఐడియా మేము ఎందుకు తీసుకోవాలి అంటే జవాబు ఏం చెప్తాడు దేవుడు? చెప్పండి. నా ఐడియాలు ఎందుకు మీరు తీసుకోవాలి అంటే దేవుడు ఏం చెప్తాడు? ఆలోచించండి, ఏం చెప్తాడు? నేను చెప్పేదా? చెప్తాను. దేవుని ఐడియాలు మనం ఎందుకు తీసుకోవాలంటే దేవుని యొక్క ఐడియాలు ఫెయిల్ అవ్వవు. అంతేనా కదా? దేవుడు ఒకటి చెయ్యాలనుకుంటే అరే ఇది ఎలా చేయాలి, నాకు చేత కాదే, నా వల్ల కాదే, ఇది నేను చేయలేని, నాకు జ్ఞానం లేదే, నాకు బలం లేదే అంటాడా? ఆయన సర్వాధికారి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మాట చెబితే గాలి వస్తుంది, ఆయన మాట చెబితే తుఫాన్ ఆగిపోద్ది, ఆయన మాట చెబితే సమాధిలో కుళ్ళిపోయిన శవం మనిషిగా మళ్ళా బయటకు వస్తాడు. ఆయన మాట చెబితే సూర్యుడు వస్తాడు, ఆయన మాట చెబితే చంద్రుడు వస్తాడు, ఆయన మాట చెబితే భూమి తిరుగుతుంది, ఆయన మాట చెబితే నీ జీవితం మారుతుంది. ఆ మాట తీసుకోవడానికి వినడానికి రమ్మంటున్నాడు సన్నిధికి. బిడ్డ, తల్లిదండ్రులు బిడ్డలకి మంచి ఆలోచన కలిగిస్తారు. డబ్బు కంటే కూడా, వస్తువుల కంటే కూడా వాళ్ళు ఇచ్చే ఆలోచన చూస్తావు, ఐడియా చూస్తావు, అది కదా గొప్పది. తండ్రి బాగా డబ్బు సంపాదించాడు, 500 కట్ట చేతిలో పెట్టి రే వెళ్ళి తాగరా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వాడు ఏమవుతాడు? ఆ పిల్లోడు ఆడైపోతాడు. నువ్వు డబ్బు ఇవ్వడం కాదు ముఖ్యం, ఐడియా ఇవ్వడం ముఖ్యం. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే తల్లిదండ్రులకి, పెద్దలకి ఏమని చెప్పాడంటే మీరు కూర్చున్నా నా ఐడియాలు ఇవ్వండి మీ పిల్లలకి, మీరు నిల్చున్నా నా ఐడియా ఇవ్వండి, మీరు పనుకునేటప్పుడు నా ఐడియా ఇవ్వండి, మీరు నడిచేటప్పుడు నా ఆలోచనలు ఇవ్వండి, కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, పనుకునేటప్పుడు ప్రతి టైంలో నా ఐడియాలు ఇవ్వండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ ఐడియాలు మదిలో ఉండి నా భక్తులు, నా బిడ్డలుగా, నీతిమంతులుగా మారుతారు. దేవుని ఐడియా మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఆయన ఐడియాలు ఫెయిల్ అవ్వవు. ఓకే, ఇప్పటి వరకు నీ జీవితంలో వేసిన ఐడియాలు నిన్ను లాభాల్లో ఉంచాయా, నష్టాల్లో ఉంచాయా? ఒకసారి చూసుకో. మనం మన సొంత ఐడియాల ప్రకారం వెళ్ళడానికి, మనం వేసిన ఐడియాలన్నీ మనకు మనశ్శాంతిని ఇచ్చాయా, మనోవేదనకు గురి చేశాయా? ఏమా మరణం తర్వాత మనం భూమి మీద వేస్తున్నటువంటి ఈ యొక్క ఐడియాలు మన మరణం తర్వాత మనకి ఏం ప్రతిఫలాన్ని, ఏం రిజల్ట్ ఇస్తాయి? ఒకసారి ఐడియా వేసుకో. నువ్వు ఈ బతుకుతున్నావే, ఐడియా ప్రకారం బతుకుతున్నావు కదా. నేను ఇలా బతకాలని ఐడియాతో బతుకుతున్నావు, ఐడియా లేక బతుకుతున్నావు. ఐడియా లేక బతుకుతున్నావు మెంటల్ అంటారు, అంతే కదా. ఏది తింటాడో, ఏడ పట్టుకుంటాడో, ఏది పట్టుకున్నాడు, ఎట్ట కొడతాడో వాడికి తెలియదు.
వాడికి ఐడియా ఉండదు, మైండ్ పనిచేయదు. మనం బతుకుతున్న ఈ బతుకులో, మనం వేస్తున్న ఈ యొక్క ఐడియాలో, ఈ బతుకుతున్న ఈ బతుకుకి పరలోకం వస్తుందా, నరకం వస్తుందా? దేవునికి పరలోకం వస్తుంది, దేవునికి నరకం వస్తుంది అంటే దేవుడు చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్న ఐడియాలు పాటిస్తే పరలోకం వస్తుంది. దేవునికి నరకం వస్తుంది ఈ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని పాటించక మన సొంత స్వబుద్ధి ఆధారం చేసుకొని సాతాను ఐడియాలు తీసుకుంటే నరకం వస్తుంది. ఏ ఐడియా తీసుకుంటారు? ఏ ఐడియా తీసుకుంటారు? దేవుడు అందుకే ఒక మాట అన్నాడు, జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏం తీసుకుంటా తీసుకో. ఆదాముకి హవ్వకి చెప్పాడు, ఐడియా ఇచ్చాడు, ఇదిగో మీరు ఇది తింటే చచ్చిపోతారు. ఐడియా ఇచ్చాడా లేదా? సాతాను కూడా వచ్చి ఐడియా ఇచ్చాడు. ఏమన్నాడు? ఇది తింటే దేవదూతలు అయిపోతారు అన్నాడు. సత్యారా దేవదూతలు అయ్యారా? అదన్నమాట. దేవుని యొక్క మాట తప్పిందా? తప్పలా. ఎవరి మాట తప్పింది? సాతాను మాట తప్పింది. మోసగాడు. మన తండ్రి దేవుడు మన క్షేమం ఆలోచిస్తాడు. ఏమా, మనం తీసుకునే ఐడియా, దాని ప్రభావం మన జీవితంలో ఉంటుంది. లేదా నా జీవితంలో కూడా నాకు కొన్ని దేవుడు అనుభవాలు ఇస్తున్నాడు. నేను ఈ ఐడియా ప్రకారం వెళ్ళినందువలన కదా ఇక్కడ దెబ్బతినింది. ఒక మాట చెప్పండి, దేవుడు నీతిమంతుడా కదా, మంచోడా కదా, న్యాయవంతుడా కదా? ఆయన చెప్పినట్టు మనం బతికితే మనకు ప్రతిఫలంగా అన్యాయం ఏమైనా వస్తుందా? రాదు. నేను కొంతమంది దైవజనులు చూస్తున్నాను. ఆ దైవజనులు కొంతమంది, అందరు కాదు, మంచోళ్ళు ఉన్నారు, అందరు కాదు, కొంతమంది దైవజనులు నేను చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అప్పులు పాలైపోయి దాంకొని తిరుగుతున్నారు. ఉన్నారా లేదా? మనం చూసుకుందాం ముందు, అంతే కదా? మనం చూసుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం అప్పుల్లో, అనారోగ్యాల్లో, సమస్యల్లో, నష్టాల్లో, కష్టాల్లో మనల్ని పడేసింది ఏది? ఈ అప్పు చేస్తాడు, ఈ అప్పులు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేస్తాడు, ఈ అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేస్తాడు. అవునా? ఒకసారి ఆలోచించండి. ఊబిలో పడినోడు గట్టు మీదకి ఎక్కాలా, ఇంకొక ఊబిలో పడాలా? ఆలోచించండి. ఇప్పుడు ఊబిలోంచి బయటికి రావాలనుకున్నాడు, గట్టు మీదకి ఎక్కాలి. ఓకేనా? ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తుంటే అది కూడా అప్పేగా. ఈ ఊబిలోంచి బయటికి రావడానికి నువ్వు ఇంకో ఊబిలోకి వెళ్తుంటే అది కూడా ఊపేగా. ఈ ఊబికి ఆ ఊబికి తేడా ఏంటి? ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మంచి ఐడియా ఇస్తున్నాడు దేవుడు మనకి. నీ జీవితం ఎందుకు అప్పుల పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, సమస్యల్లో అవుతుంది అంటే దానికి కారణం దైవభక్త, సాతాను ఐడియానా? చూసుకో. నువ్వు ప్రార్థన జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో ఉంటుంటే దేవుడు నీకు మంచి ఐడియాలు ఇచ్చి తప్పిస్తాడు. ప్రభు ప్రార్థన నేర్పిస్తాడు. ఎవరికి? శిష్యులకి ప్రార్థన చేయడానికి నేర్పించమన్నప్పుడు ఆయన ఓ మాట అంటాడు, దుష్టుడు మమ్మల్ని శోధించకుండాన్నట్లు ప్రార్థన చేయండి అంటాడు. సాతాను ఆదాము అవ్వల దగ్గరికి రాకముందే దేవుడు ఐడియా ఇచ్చేశాడు, ఆ పండు తింటే చచ్చిపోతారని. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని కాపాడడానికే ఉంటాడు. ఆదివారం నిన్ను ఇక్కడ కాపాడడానికే దేవుడు ఉంది. నువ్వేమనుకుంటున్నావు? నన్ను డబ్బులు కాపాడింది, మనిషి కాపాడుతాడు, అది అవుతుంది, ఇది అవుతుంది. ఈ ఐడియాలే మనల్ని పడేసేది, బోల్తా పడేసేది. ఒక నిజమైన దేవుని విశ్వాసి, నిజమైన దైవ సేవకుడు దేవుని సన్నిధిని విడవాలి అనే ఆలోచన, ఐడియా వేరు. యేసు
ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి అని డిస్కరేజ్ ఎందుకు ఐడియా ఇచ్చాడు చెప్పండి? సాతాను ఇచ్చాడు. ఎప్పుడైతే సాతాను ఇచ్చిన ఐడియా తీసుకున్నాడో ఊరేసుకొని చచ్చిపోయాడు, సమస్యల్లో పడ్డాడు, మరణంలో పడ్డాడు, బాధల్లో పడ్డాడు, మనశ్శాంతి లేకుండా పోయింది. ఆదాము వాళ్ళకు కూడా తర్వాత తేరుకున్నారు. మళ్ళా ఆదాము వాళ్ళ తర్వాత అమ్మో వాడి ఐడియా ప్రకారం మేము చేసినందువల్ల దెబ్బతిన్నాం, ఇక నుంచి సాతాను ఐడియాలు మేము తీసుకోం. ఎవరి ఐడియా తీసుకోవాలి? మా తండ్రి అయిన యెహోవా 66 పుస్తకాల లోపల ఎన్నో ఐడియాలు ఇచ్చున్నాడు దేవుడు. మనమేమో చూడండి, ఈ దేవుని గ్రంథము, దేవుని మాటలని ఐడియా తీసుకోకుండా దీన్ని పక్కన పెట్టి సాతాను ఐడియా తీసుకొని సమస్యల్లో పడి ఇప్పుడు నేను ఏం చేయాలి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, ఏం చేయాలి నాకు అర్థం కావాలా, ఏం చేయాలి? ముందు దేవుడు చెప్పినట్టు చేస్తుంటే ఇది ఏడవు కదా, ఇలా ఏడ్చేదానికి కాదు. అంతే, అవునా కదా? నేనేం చేయాలి నాకు అర్థం కావడం అంటావు. అవును, నీ తండ్రి నా తండ్రి మంచి తండ్రి, మనం పాడవకూడదని ఐడియా ఇచ్చేసాడండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా. ఈ ఐడియాను మనం తీసుకోక మన జీవితంలో సమస్యల్లో పడ్డాం. ఒప్పుకుంటావా? నేను అప్పులు పాడైపోవడానికి కారణం భక్తి అంటావా? నేను అనారోగ్యం పాడైపోవడానికి కారణం భక్తి అంటావా? మేలే. శ్రమనందు దేవుడి కొరకు హింస పొందువారు ధనులే, నో ప్రాబ్లం. దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేస్తాడు. నేను చెప్పానుగా, దేవుడు నీ దగ్గర నా దగ్గర ఒక్క రూపాయి కూడా రుణం ఉంచుకోడు. అసలు రుణం తీర్చుకోలేని కార్యం శిలువలో చేసేసాడు ఆయన. నీ కోసం నా కోసం డబ్బు ఎంత పెట్టి కొనలేని పవిత్రమైన రక్తాన్ని యేసు ప్రభు శిలువలో కాచి మన ముందు పెట్టేశాడు. ఇంకా దాన్ని ఎంత కొంటావు చెప్పు? యేసు ప్రభు రక్తాన్ని ఎంత కొంటావు? ఎంత డబ్బు కొనగలవు? కొనలేదు. కనుక సాతాను మనల్ని పాడు చేయకుండా, మన జీవితం పాడు కాకుండా ఉండాలంటే దేవుని యొక్క ఐడియా ఒక్కటే మనకు క్షేమము అవసరం. అంతే. మార్తా వన్ రూమ్ లో పోయి ఐడియాలు వేస్తున్నావు ఏందమ్మా, నా పక్కన కూర్చోమ్మా మంచి ఐడియాలు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అవునా కదా? ఆడికి వెళ్ళిందా, అదెట్ట, ఉప్పు ఎంత వేసాను, కారం ఎంత వేసాను, అదెంత ఇదెంత ఐడియా చూడు, గందరగోళంలో పడి ఉంది. ఇక్కడికి రామ్మా, నేను చెప్తాను ఎంత వేయాలి ఉప్పు అంటాడు ఆయన. నీ మాట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండవాలి. ఓకేనా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దెబ్బ తినకుండా ఉండాలంటే ఐడియా ముఖ్యం. ఆ ఐడియా దేవుని ఐడియా అయితే సాతాన్ని తొక్కేస్తుంది. అది గుర్తుపెట్టుకో. మనం ఓడిపోవడానికి కారణం మనం సాతాన్ ఐడియా తీసుకోవడం. మన కష్టాల్లో, అనారోగ్యంలో, ఊళ్ళల్లో పడడానికి కారణం మనం సాతాన్ ఐడియా తీసుకోవడం. అదే దేవుడి ఐడియా తీసుకున్న దావీదు, దేవుడి ఐడియా తీసుకున్న అబ్రహాము, దేవుడి ఐడియా తీసుకున్న మోషే, దేవుడి ఐడియా తీసుకున్న పేతురు, దేవుడి ఐడియా తీసుకున్న ఎస్తేరు, దేవుడి ఐడియా తీసుకున్న మరియా చరిత్రలో నిలబెట్టాడు దేవుడు. రేపు క్రిస్మస్ కి అంతా చేస్తారే మరియా ప్రభువా నీ గర్భమందు రక్షకుడు పుట్టబోతున్నాడు. అవునా? అసలు పుట్టాలంటే ఆమె క్యారెక్టర్ ఎట్లా ఉంది? దేవుని ఐడియాలు తీసుకుంటుంది, ప్రార్థనలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానిస్తూ ఆనందిస్తుంది. ఈ లోకం పాపపు లోకం, ఉరి సాతాను గాడు ఉన్నాడు ఇక్కడ. వాడిని గెలవాలి అంటే దేవుడు కావాలి, నీకు దేవుడి ఐడియాలు కావాలి. అంతే. చెస్ ఏది అంటారు కదా, రాజు రాణి ఆడుతుంటారు, ఎత్తుల మీద పై ఎత్తులు, చూడండి ఐడియా. నువ్వు గెలవాలి అంటే నీ జీవితంలో దేవుడి ఐడియా తీసుకో, దేవుడు మాటే తీసుకో, గెలిచేస్తావు. గెలిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని గెలిపించడానికి. బాధపడుతున్నావు ఏంటి? ఇంకా
కంగారు పడుతున్న వ్యక్తి నేనేం చేయాలా, అసలు ఆ ప్రశ్న రావచ్చా నీకు? ఆ ప్రశ్న రావచ్చా? నేనేం చెయ్యాలా అనే ప్రశ్న రావచ్చా? వస్తే కూడా మంచిదే, చెప్తానండి. ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రం ఐడియాగా తీసుకో. బైబిల్ని ఐడియాగా తీసుకో. యేసు ప్రభు యొక్క మాటలను ఐడియాగా తీసుకుంటే నీ జీవితంలో తిరిగి చూడవు. నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి అప్పులు చేయించాలి అయ్యా అని కాలు పట్టుకునే పరిస్థితికి దేవుడు తేడు నేను. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఐడియా ప్రకారం వెళ్తుంటే, దేవుడు నీకు ఐడియాలు ఇస్తుంటే, దేవుడు మంచి ఐడియాలు ఇస్తాడు, నువ్వు చేసేదంతా సఫలం అవుతుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ఒక అర్థం అది. ఐడియా ఒక మనిషి లేదా ఒక స్త్రీ, ఒక పురుషుడు తీసుకునే ఐడియా ప్రకారం వాడి జీవితం ఉంటది అన్నది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న భావం. ఓకే, దేవుడికి మేము కలిగి ఉంటాం.